హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇలా వీడియో అయితే చేస్తున్నా. తీషాకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అయిపోయింది స్టార్ట్ అయ్యి. సో నా డే ఇన్ మై లైఫ్ అనేసి ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇలా అయితే వీడియో షూట్ చేస్తున్నా. ఇంకా పని ఆగిపోయిందనమాట. ఈ నేపాల్ వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళు 1 month ఉంటారు, 2 months ఉంటారు. సడన్గా నేను మా ఊరికి వెళ్ళాలి, మా అత్తకు బాగాలేదు, మా అక్కకు బాగాలేదు అని చెప్పి ఏదో ఒక రీజన్స్. ఈ ఇంటికి వచ్చి 1 year అయ్యింది, కొత్త ఇంటికి. ఇప్పటికీ 4 members ఏమో మారారనమాట. సో వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోతుందని ఇంకా నేనైతే ఈసారి వెళ్ళిపోయాక వద్దు అని చెప్పేశాను సర్వెంట్ని. సో సర్వెంట్ ఉన్నా కూడా ఓన్లీ చెత్త తోసి తుడవడానికి మాత్రమే, పాత్రలు మాత్రం నేనే కడుక్కుంటున్నాను. సో అదేదో ఇంకా తోసి తుడుచుకోవడం నేనే చేసుకుంటే సరిపోతుందిలే అనేసి ఇలా ఈసారి సర్వెంట్ వద్దని చెప్పేసి ఇంకా రోబో బుక్ చేసుకున్నాం అనమాట. ఆ పనోళ్ళు అంతంత మాత్రమే చేస్తున్నారు. ఇంకా మొత్తం ఇల్లు రోజు తోసి తుడుచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సర్వెంట్ని పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేమంటే 2 days once తుడుచుకొని రోజు తోసుకుంటున్నాను కాబట్టి నాకు ఈజీగానే ఉంది. అండ్ జిమ్కి వెళ్తున్నాను కదా, ఫుల్ యాక్టివ్ అయిపోయాను అనమాట. కామెడీగా ఉంది కదా. జిమ్లో వర్కౌట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పనులు చేసుకొని అలసిపోతున్నాను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. సో రోబో రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు నేనే పనులు చేసుకుందాం ఏముందిలే అని. ఆ రోబో ఏమాత్రం చేస్తుందో తెలీదు. ఆ హోప్స్ పెట్టుకున్నాను అనమాట. అట్లీస్ట్ ఈ పని వాళ్ళు చేసేలాగే తోసి తుడుస్తుంది అంతే. వాళ్ళు అంతంత మాత్రమే చేస్తున్నారు. ఇంకా నేను 1 week ఒకసారి నేనే క్లీన్ చేసుకుంటాను, డీప్ క్లీన్. అంతవరకు ఈ రోబో ఎంతెంత చేస్తుందో అంత చేసుకొని రోజు నాకు అవ్వట్లేదు. ఇంట్లో పనులు మెయిన్ కిచెన్లో ఎక్కువ క్లీన్గా పెట్టుకోవాలనేది నేను అసలు తుడుస్తూనే ఉంటాను అనమాట. నాకు నీట్గా ఉండాలనిపిస్తుంది. దానికోసమే నేను తుడుచుకుంటూ ఉంటాను. నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇంటికి లోపలికి ఎంటర్ అవుతానంటే మొత్తం నీట్గా కనిపించాలి, అలా అనమాట. నేను ఒక్కొక్కసారి బద్ధకం వేస్తే అలా వదిలేస్తాను, కానీ మెయిన్ ఎక్కువ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. మ్యాక్సిమం నాకు ఓపిక ఉన్నంత వరకు అవి ఇవి తుడుచుకుంటూ ఉంటాను. పనాం ఉంటే కూడా మొత్తం కింద తోసి తుడుచుకొని పోతుంది తప్పితే పైన వాళ్ళు ఏం డస్టింగ్ అంతా చేయరు, నేను చేసుకునేదే కాబట్టి. ఇంకా తోసి తుడడానికి మారుస్తూ ఉంటే వాళ్ళని వెతుక్కోలేక సరిపోతుంది. వీళ్ళు లేకపోతే వాళ్ళు, వాళ్ళు లేకపోతే వీళ్ళు అనేసి దానికోసమే ఇలా ఆపేసి మొత్తం నేను చెత్తలు అయితే తోసేసుకున్నాను ఈరోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. హాలిడేసే కదా, భువన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆఫీస్కి. నేను తీసే కొంచెం లేట్గానే లేచి ఇంకా మా బ్రేక్ఫాస్ట్, క్లీనింగ్, తీసే ఇంకా ఆడుకోవడం, టీవీ చూసుకుంటూ అలా ఇలా సరిపోతుంది అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అనమాట. తీషాకి దోశ ఇడ్లీ చేస్తా అంటే కూడా రోజు అదేనా అంటుంది. అలా అనేసి దోశ పిండి వేయకుండా ఏమన్నా ఉప్మా ఇంకా వేరే బ్రెడ్ అలా చేసినా కూడా రోజు ఇదేనా అంటే, నాకు ప్లీజ్ మీరు ఎవరైనా సజెస్ట్ చేయరా బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలనేసి. ఇది అందరి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లమే. లంచ్కి ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, డిన్నర్కి ఏం చేయాలి అనేసి చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. ముందు కూడా మనం పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు చేస్తా అంటే ఇదా అదా అంటున్నాం, ఇప్పుడు మనము అవే చేసుకొని మూసుకొని తింటున్నాం కదా. ఇలానే ఉంటుంది ప్రతి ఇంట్లోనూ, కానీ తప్పదు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా 3 పూట్ల. కొన్నిసార్లు బోర్ కొట్టినా లేదా చిరాకు వచ్చినా వీకెండ్స్ వచ్చినా ఆర్డర్ చేసుకుంటాం లేదా బయట వెళ్ళి తింటాం. బయట కూడా వెళ్తామా, వెళ్ళే ముందు వరకే ఓ అనేసి వెళ్తాం, వెళ్ళినాక అదే వెరైటీస్ తింటాం తప్పితే కొత్తగా ఏది ట్రై చేయమేమో. కొత్తగా ట్రై చేసి అది బాగుంటుందో బాగోదో అని మనకు తెలిసిన డిషెసే ట్రై చేస్తాం. నేను అప్పటికీ ఇంట్లో కొత్త ట్రై చేస్తూ ఉంటాను, రిస్క్ చేస్తాను. బాగా వచ్చినా రాకపోయినా ట్రై చేద్దాం. ఎప్పుడు చేసే పప్పు, వంకాయ, బెండకాయ అని లేకుండా ట్రై చేస్తాను. బాగానే వస్తాయి, కానీ తింటుంది, ఇష్టంగానే తింటుంది. కానీ అప్పుడప్పుడు అమ్మ మళ్ళీ ఇదేనా అంటుంది. దానికోసం నూడిల్స్ చేస్తాను, పాస్తా చేస్తాను, అన్నీ చేసినా కూడా ఏదో ఒక రామాయణం ఉండనే ఉంటుంది. ఆ ఫేస్ ఎందుకని చూస్తున్నారా? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ నచ్చకో లేకపోతే ఇంక దేనికో కాదు, ఫోన్ పక్కన పెట్టేసి తినమని చెప్పానండి ఒక్కసారి అంతే. తినేటప్పుడు మాత్రం ఫోన్ ముట్టుకోవద్దు అని చెప్పినాను. దానికోసం ఆ మూతి ముచ్చేసుకునేసి పొద్దున్న లేచినప్పటి నుంచి కొంచెం అలానే ఉంది. నాకు హాలిడేస్ కదా ఎందుకు లేపుతున్నారు త్వరగా అనేసి. నేనేం త్వరగా లేపట్లేదు, బ్రేక్ఫాస్ట్ టైంకే లేపిస్తాను. లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ కావాలంటే పడుకో లేదా ఆడుకో అని చెప్తాను. లేసేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, కానీ ముక్కుతా మూలుగుతా లేయాలి, హ్యాపీగా అయితే లేయదు. ఇంకా నాకు పొడి దోశ వేసుకున్నాను అనమాట. ప్లెయిన్ దోశ ఎప్పుడు బోర్ కదా అనేసి ఇంకా నేను కూర్చొని మాట్లాడుకుంటా తిందాము, ఫోన్ వద్దు, ఈ హాలిడేస్లో ఇవంతా అవాయిడ్ చేసి మంచి గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేయనేసి అది ఇదే నేర్పిస్తూనే ఉంటాను. అండ్ ఇంకా ఈ హాలిడేస్లో ఏం సమ్మర్ క్యాంప్ అది ఏం వెయ్యలేదు. మామూలుగా సమ్మర్ క్యాంప్లో ఆ ఫన్ యాక్టివిటీస్ అవే ఉంటుంది. డాన్స్కి వెళ్తుంది అండ్ నాతో పాటు జిమ్కి వస్తుంది అనమాట. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ నేను జిమ్కి వెళ్తా, ఈవినింగ్ పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేసి. నేనేదో సన్నగా అయిపోవాలో ఇంకేదో అనేసి జిమ్కి వెళ్ళట్లేదు, ఉన్న వెయిట్ని మేనేజ్ చేద్దాం పెరగకుండా అనేసి. అండ్
ఫిట్గా ఉంటాము అని జిమ్కి అయితే వెళ్తున్నాయి. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలా అనేసి జిమ్కి వెళ్ళినప్పటి నుంచి యాక్టివిటీలు ఎక్కువైపోయాయి జిమ్లో ప్లస్ ఇంట్లో అన్నింటిలో. సో ఇంకా తినిన వెంటనే ఇంకా సామాన్లు కడిగేసుకుంటున్నాను. కొద్దిగా ఉన్నప్పుడు వాష్ చేసుకుంటేనే మనకు ఎక్కువ పని ఉన్నట్టు తెలీదు. ఒక్కొక్కసారి బద్దకి చలా వదిలేస్తే అప్పుడు ఉంటుంది, అమ్మ పాత్రలను చూస్తేనే చిరాకు వస్తుంది. దానికోసమే నేను పడినట్లు ఇలా వాష్ చేసుకుంటున్నాను. ఎవరైనా వచ్చినప్పుడు అలా బయట సింక్ ఉంది అక్కడ వేసేసుకుంటాను అనమాట. ఎక్కువ పాత్రలు ఉన్నప్పుడు ఇక్కడైతే అప్పటికప్పుడు వాష్ చేసుకుంటాను. ఇంకా బట్టలు వేసాను కదా, ఇంకా డ్రై చేయడానికి వెళ్తే నాకంటే ముందు వెళ్తుంది. నాకేమైనా పని చెప్పమ్మా, నాకు బోర్ కొడుతుంది అనేసి. సరే బట్టలు ఆరేద్దాం పదా అంటే ఇంకా నాతో పాటు వచ్చింది బట్టలు ఆరేయడానికి. క్లైమేట్ కొంచెం మబ్బుగానే ఉంటుంది, క్లౌడీగానే ఉంటుంది బెంగళూరులో. ఎక్కువ ఎండలు రావట్లేదు కానీ చాలా వేడి ఉందన్నమాట. అస్సలు ఉండనవ్వట్లేదు. బయట ఇంట్లోనే నార్మల్గా ఉండనవ్వట్లేదు అంటే ఇంకా బయట తిరిగితే అస్సలు అవ్వదన్నమాట మనకు. సో తీసా ఫేస్ చూసారా, నేను ఆరేస్తాననింది అన్ని నేను తీసుకొని ఆరేసేస్తున్నాను అనేసి దానికి కోపం వచ్చి చిరాకు వచ్చి నన్ను తోసేసి వెళ్ళిపోతుంది. ఇంకా నేను చెప్పాను సరే నువ్వే డ్రై చేద్దురా అని చెప్తే ఆ ఫేస్ అలా చిటపట అనుకుంటా ఆరేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నేను ఫాస్ట్గా చేసేయాలి. నేను ఒక పని అయిపోతే ఒక పని అలా పెట్టేసుకుంటాను. సో కంప్లీట్గా ఆ పని ఆ టైంలో చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెంసేపు టీవీ చూసి అలా ఇలా రెస్ట్ తీసుకునేసి మళ్ళీ బ్యాక్ టు క్లీనింగ్. సో ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేద్దాం, కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాము. ఫుల్ చేతులంతా పెడుతూనే ఉంటాం కదా, హ్యాండ్ ప్రింట్స్ అంతా ఉన్నాయి అనేసి ఇంకా కాలిన్ వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో మొత్తం కిచెన్ డీప్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పైన క్యాబినెట్స్ మాత్రమే. ఎంత వైట్ ఉన్నా కూడా మనకు సరిగ్గా కనిపించదు. మా ఇంట్లో దుమ్ము మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఏంటంటే అసలు ఇది పక్కనంతా ఖాళీ ప్లేసెస్ కదా, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఎవ్రీడే మనం క్లీన్ చేసినా కూడా దుమ్ము అనేది మాత్రం చాలా చాలా ఎక్కువ వస్తుంది. అక్కడే సగం నేను అలసిపోతున్నాను. రోజు ఈ బ్లాక్ పైన మా కాఫీ టేబుల్ బ్లాక్, ఈ ఓవెన్ వీటి పైన ఇదంతా చాలా చాలా ఎక్కువ డస్ట్ కనిపిస్తూ ఉంటుంది. పనులు జరుగుతున్నాయి కదా, ఎక్కువ డస్ట్ ఉండనే ఉంటుంది. సో ఈ వైట్ దానిపైన ఎక్కువ కనిపించదు కానీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం క్లీన్ చేసుకోవాలి కదా. అప్పుడప్పుడు మన హ్యాండ్ ప్రింట్స్ ఉండనే ఉంటుంది కదా, క్యాబినెట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, క్లోజ్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ ప్రింట్స్ పడనే పడుతుంది. కాబట్టి ఇంకొకసారి డీప్ క్లీన్ చేసుకునేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, అబ్బా క్లీన్గా ఉంది హౌస్ అనేసి. సో ఇంకా క్లీన్ అంతా చేసుకునేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాగుంటుంది, అబ్బా క్లీన్గా ఉంది కిచెన్, ఇంకా నీట్గా చేయొచ్చు. నేను వంట చేసిన ప్రతిసారి అప్పటికప్పుడే ఒక ప్లేట్లో డస్టింగ్ అంతా ఎత్తుకునేసి క్లీన్ చేస్తాను అనమాట. ఏదో ఒక ఫ్రై లాగే చేస్తాను మ్యాక్స్ టు మ్యాక్స్. పప్పు లేదా ఇలా బెండకాయ పులుసు ఇలా అంతా రేరే, నేను ఎక్కువ తాలింపుల్లాగే చేసుకుంటాను. సో ఇంకా జిమ్కి వెళ్తున్నాను కదా, 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటా ఆఫ్టర్నూన్లో. ఇంకా నైట్ రాగి రొట్టి లేదా ఇట్లా చపాతి ఉప్మా ఇలానే తీసుకుంటాము. ఎక్కువ రైస్ లేదు, అవాయిడ్ చేస్తున్నాం రైస్. నేను జిమ్కి వెళ్తున్నాను అనేసి డయట్ ఫాలో అవ్వట్లేదు, జస్ట్ నా హ్యాపీనెస్ కోసం. నాకైతే ఎక్కువ తినబుద్ధి కాదు మామూలుగా కూడా, కాబట్టి నేను తక్కువ రైసే తీసుకుంటాను. బట్ ఫుడ్ ఏదైనా నచ్చితే మాత్రం నేను కంట్రోల్ చేసుకొని తింటాను అనమాట. డయట్ అదంతా ఏముండదు నాకు. సో ఇంకా ఇక్కడ సింపుల్గా పొటాటో ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకెప్పుడు బీన్స్ బెండకాయ అవి చేస్తూ ఉంటాను. తీసేకి చెప్పినట్టు బీట్రూట్ క్యారెట్ ఇవి చేస్తే ఇష్టమే, అలానే రోజు అదే చేయలేను కదా, ఏదో ఒక డిఫరెంట్గా కూడా ఉండాలి. సో ఇలా అంతా చేస్తే కూడా తినేస్తుంది అనమాట కలిపిచ్చేస్తే. మ్యాక్సిమం నేను తనకు ఒక కొంచెం కూరన్నము కొంచెం పెరుగన్నం తినడానికే ట్రై చేపిస్తున్నాను. అంటే ఒకే రకం ఎక్కువ ఎందుకు అనేసి. రోజులు గడిచిపోతున్నాయి, మనం 3 పూటలు చేసుకోవడం, తినడం, ఇంట్లో పనులు చేసుకోవడం, రొటీన్. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేసుకోవడం, మళ్ళీ వచ్చైనా వంట పనులు అవి చేసుకోవాలి కదా. రోజులు అలా గడిచిపోతున్నాయి. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతాయేమో నాకు అలా అనిపిస్తుంది. డేస్ పాస్ అయిపోతూ ఉన్నాయి. నాకైతే ఫుల్ టైం పాస్ అయిపోతుంది అనమాట ఇంట్లో పనులు అవి అనేసి. ఇంకా తీసేకి కన్నడకి హిందీకి ట్యూషన్ వేయాలని చూస్తూ ఉన్నాం కానీ నాకు అసలు మా నియర్ బై ఏరియాలో ఎక్కడ దొరకట్లేదు. నాకు కన్నడ కష్టమైపోతుంది తనకు చెప్పించడానికి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు అయితే ఓకే, తను ఇప్పుడు సెకండ్కి వెళ్తుంది అనమాట. సో సెకండ్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ట్రై చేస్తూ ఉన్నాము. ట్యూషన్ వేస్తే అట్లీస్ట్ బెటర్ కదా కన్నడ వర్క్ అన్నా అనేసి. మిగతా అంతా నేనే చెప్పిస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. నాకైతే కన్నడ రాదు. సో ఆల్ఫాబెట్స్ ఇవంతా ఓకే, మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఎట్లా ఉంటుందంటే తెలుగులాగే ఉంటుంది కానీ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిందంటే అక్కడ చదవడానికి కష్టమైపోతుంది. లెటర్స్ అవంతా ఈజీగానే ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ నుంచి ఫర్దర్ కష్టం అనేసి సో ట్యూషన్ అయితే చూస్తున్నా. ఇంకా మా లంచ్ అయితే రెడీ అనమాట. చెప్పాను కదా, 1 కప్ ఆఫ్ రైస్, పొటాటో ఫ్రై అండ్ మజ్జిగ పులుసు ఆల్రెడీ చేస్తున్నాను అనమాట, అది ఉంది. సో ఇంకా సలాడ్ లాగా కుకుంబర్ అండ్ క్యారెట్, ఇది నా లంచ్. అండ్ తీసాకి పొటాటో ఫ్రై కలిపిచ్చేసాను. సో ఇదండి నా మార్నింగ్ 9 to 2 PM వర్క్ ఈరోజు. సో ఇంకా ఈవినింగ్ అండ్ నైట్ కంటిన్యూ
చేసే ఫుల్ డే పెట్టచ్చు, కానీ అది మళ్ళీ ఏముండదు నైట్ కుక్ చేసుకోవడం అవి తప్ప. నేను ఇంకటి నుంచి నా డైలీ రొటీన్స్ ఏంటి అని మ్యాక్స్ టు మ్యాక్స్ వీడియోస్ చేసి పెడతాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా తీసేవి కూడా వీడియోస్ ఏదో ఒక డాన్స్ అలాంటివి కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను ఈ హాలిడేస్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.